తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం అనునిత్యం తపన పడిన వ్యక్తి, బీఆర్ఎస్ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా బాధకు గురి చేసింది. అయ్యో ఏంటి ఇలా జరిగింది అనేసి గుండెపోటుకి గురైన ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటూనే ఉన్నారు. రాజకీయం అనే దాన్ని కూడా ఒకసారి పక్కన పెడితే అసలు నిజంగానే ఆరోగ్యాలకు ఏమవుతుంది? మంచి లైఫ్ స్టైల్, ఇప్పుడు డాక్టర్లు ఒకటే చెప్తారు కదా, స్ట్రెస్ తగ్గించుకోండి, మంచి ఆహార నియమాలు పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి. సో ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, ఎంతమంది మృత్యువాత పడ్డారనేసి. సో మామూలుగా రాజకీయ నాయకుల విషయాల్లో చూసుకున్నా కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయనంతే హార్ట్ అటాక్ తోటి కుప్పగూలిపోయాడు. పొద్దున్నే ఆయన మంచి లైఫ్ స్టైల్, ఎప్పుడు ఎక్సర్సైజ్లు, మంచి ఫుడ్డు, ఆయన అలవాట్లు చాలా బాగుంటాయని చెప్పేసి ఆయనే మిగతా వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తుంటాడు. ఈ విధంగా ఉండాలి, ఈ రకమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి. మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి ఆయన మరణించిన తర్వాత తన సన్నిహితులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనతో అనునిత్యం తిరిగే రాజకీయ నాయకులు కావచ్చు, చాలా షేర్ చేసుకున్నారు పాపం ఆయన మరణించినప్పుడు. దాంతోపాటుగా సింగర్ అయిన ఆయన కూడా బీఆర్ఎస్ నాయకుడైన సాయి చందు మరణం అప్పుడు కూడా ఆయన కూడా హార్ట్ అటాక్ రావడము. సో ఏం జరిగింది అంటూ, అంటే ఆ వారం 10 రోజులు ఆ డిస్కషన్ మన మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది ఇట్లా, అరే ఇది మన దాకొస్తే ఎట్లా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కదా అని చెప్పేసి ఆరోగ్యాల గురించి తరచి చూసుకుంటూ అటు గుండెను కూడా తడిమి చూసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే తారక్ ఏ రకంగా ఆయన కూడా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టబోతూ ఆ రోజు ఆయన సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన కూడా గుండెపోటుకు గురి కావడం, తర్వాత ఇట్లా ఒక్కొక్కరుగా చూసుకుంటూ పోతున్నాం. ఈ అకాల మరణాల దృష్ట్యా దీని గురించి ఒక చర్చ జరుగుతుంది. సో దీనంతటికీ లైఫ్ స్టైల్ కారణమా, స్ట్రెస్ కారణమా, ఏంటి, దేన్ని బేరీజు వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని కారణం అంటారు. డాక్టర్లతో మాట్లాడినప్పుడు, నేను తారక్ మరణించినప్పుడు గాంధీ హాస్పిటల్ ఎక్స్ సూపరింటెండెంట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అంటే ఏ కారణం చేత, ఇదే కారణం అని స్పష్టంగా చెప్పలేం కానీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి వాళ్ళు చెప్తున్న విషయాలు. నిజంగా స్ట్రెస్సే కారణమా? ఒకవేళ స్ట్రెస్సే కారణమైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి కారణం ఏ స్ట్రెస్ కారణమై ఉంటుంది? అంటే ఆయనని వేధిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అనేసి ఆయన ఫహీం ఖురేషి లాంటి పేర్లని తీసుకొచ్చి మాట్లాడిన సందర్భం కావచ్చు, ఆయన కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాలను బయటపెడుతున్న నేపథ్యం కావచ్చు, ఆయనని ఏ విధంగా ఇరికించేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తరుణంలో ఆయన తీవ్ర మనోవేదకు గురైండ్రు అనేసి అటు బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్న మాటల్లో మరి నిజంగానే వాస్తవం ఉందా? అంటే ఆయన సన్నిహితుల వద్ద ఇలాంటివన్నీ కూడా ఆయన ఏమన్నా షేర్ చేసుకున్నాడా? అంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేదంటే దాసోజు శ్రవణ్ చెప్తున్న మాటలు కావచ్చు, ఇదే స్ట్రెస్సా? సో ఇది ఒకవైపు. మరొక వైపు వినిపిస్తున్న మాట ఏంది, ఆల్రెడీ ఆయన రెగ్యులర్ చెకప్లో ఉన్నాడు హాస్పిటల్లో, అదే యశోద హాస్పిటల్లో ఆయన డాక్టర్లు చెప్పిన టైంకి వచ్చేసి ఆయన చెకప్ చేయించుకొని మందులు వాడుతున్నాడు అని కూడా మనం ఇంకొక వైపు కూడా వింటున్నాము. 22వ తేదీన హైదరాబాద్ రావడము, దాని తర్వాత ఆయన తెలంగాణ భవన్ వచ్చేసి చాలామంది మీడియా మిత్రులకు జరుగుతున్న తెలంగాణలో రాజకీయాల గురించి ఆయన మీడియా మిత్రులతో ఆయన బైట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో చాలామంది చెప్పాలి చాలా నీరసంగా ఉన్నాడు ఆయన. తర్వాత లంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఆయనకి యశోదలో అపాయింట్మెంట్ ఉండింది, ఆయన చెకప్కి వెళ్ళాడు.
బ్లడ్ అనేది, ఎందుకంటే ఆయన కరోనా పీరియడ్లో కూడా తీవ్రంగా కరోనాకు ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు, దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో బ్లడ్ చాలా తిక్కుగా అయిన నేపథ్యంలో దానికి బ్లడ్ థిన్నర్స్ కూడా వాడాలని సూచించిన నేపథ్యంలో ఆయన బ్లడ్ థిన్నర్స్ కూడా వాడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు మళ్ళీ 26వ తేదీన అపాయింట్మెంట్ ఉండింది, రావాల్సి ఉండింది, ఈలోపే ఇలా జరిగింది అని చెప్పేసి మనం వింటున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ వింటున్నది ఏంటి, ఏది ఏమైనా కూడా లైఫ్ స్టైల్లో స్ట్రెస్, అంటే దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది స్ట్రెస్. మరి ఆ స్ట్రెస్ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు తనని ఈ రకంగా టార్చర్కి గురి చేయడం వల్ల ఆయన మనసులో మరి ఆలోచించి ఆ రకమైన ఒక స్ట్రెస్ ఏమైనా పెట్టుకున్నాడా, లేకపోతే ఆయనకి కరోనా ఎఫెక్ట్ చాలా పడింది కాబట్టి దాంతో ఆయన లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి అని మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికైతే తీరని లోటు, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే తెలంగాణ మీద అంత తపన, తెలంగాణ మీద అంత ప్రేమ, తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగము, ఆ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏకంగా కన్ను కూడా కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఆయన 2 ఐస్ చూస్తే కూడా అర్థమవుతుంది. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన యొక్క వివాహం గురించి కూడా మాట్లాడుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి ఆయన కేసీఆర్ సమక్షంలో, కేసీఆర్ చేతుల మీదుగానే ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు అని చెప్పేసి. సో చాలా ఉన్నాయి. నేను కూడా 2023 ఎలక్షన్ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా విషయాలని ఆయన షేర్ చేసుకున్నాడు. కేటీఆర్ తోటి, కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ తోటి ఉద్యమ నేపథ్యంలో ఎలాంటి అనుబంధం ఉంది, ఎలా చూసుకునేవాళ్ళు, ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ గారు, ఇవన్నీ కూడా చాలా షేర్ చేసుకున్న సందర్భం ఉంది. సో ఈరోజు నిజంగా ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క అటు విఐపి మీన్స్ సెలబ్రిటీ ఎవరు కన్నా ఈ రకంగా హఠాత్తుగా మరణానికి గురైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. ఇప్పటికే చాలా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో కూడా, ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ పేరుతోటి పిట్టల్లాగా రాలిపోతున్న వైనం చూస్తున్నాం. వయసుతో సంబంధం లేదు, 6 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఎండ్లెస్ ఏజ్, 6 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్ గురవి మరణిస్తున్న సందర్భం చూస్తున్నాం. నిజంగా దీనికి కరోనా ఒక కారణమా? చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత కరోనాకి ఇచ్చిన వ్యాక్సిన్ల యొక్క ఎఫెక్టే ఈరోజు ఇలా జరుగుతుంది అనేసి మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది మ్యాక్సిమం అవేర్నెస్ వచ్చి బిఫోర్ చెకప్స్ చేయించుకుంటున్నారు. హార్ట్కు సంబంధించిన ఏమైనా ఉందా, లేకపోతే ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, లేకపోతే హార్ట్కు సంబంధించినవి ఏమైనా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా. ఎందుకంటే ఈరోజు ఇంటికొక షుగర్ అండ్ బీపీ లేని పర్సన్ ఏ రకంగా అయితే లేరో, అలాగే ఈరోజు ఆల్మోస్ట్ ఇంటికి ఒకరు స్టంట్ లేని వాళ్ళు లేరు. ఏమనంటే చాలు, అరే మా ఇంట్లో మొన్ననే మా మామయ్యకి స్టంట్ వేశారు, లేకపోతే మా నాన్నకు స్టంట్ వేశారు, లేకపోతే మా భర్తకు స్టంట్ వేశారు, లేకపోతే మా నాన్నకు ఈ డిస్కషన్సే జరుగుతున్నాయి. టోటల్గా ఎటువైనా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే సమయం ఇవ్వకుండానే. కొందరికి అదృష్టం ఏంటంటే 99% బ్లాకేజెస్ ఉన్నా కూడా స్టంట్ వేసేదాకన్నా సమయం ఇస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అసలు హాస్పిటల్కి వచ్చే వరకు కూడా సమయం ఇవ్వకుండా మధ్యలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న వైనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 9 సార్లు సిపిఆర్ చేస్తే గుండె కొట్టుకోవడం ప్రారంభించింది అనేది, అందుకనే చాలా నిమిషాల మీద గ్రీన్ ఛానల్ పెట్టేసి ఆయనని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించడము. చాలామంది మాట్లాడుతున్నారు, లేదు ఆయన ఎప్పుడో ఆయన ప్రాణం పోయింది, కానీ
వీళ్ళే కావలసుకొని డిలే చేశారు అని మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. కానీ చనిపోయిన వ్యక్తులతో చెలగాటం ఆడడం అనేది మంచి విషయం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా బాధపడతారనేది కూడా ఆలోచించుకోవాలి. అక్కడ డాక్టర్లే స్వయంగా చెప్పారు, సిపిఆర్ చేసిన వాళ్ళు మళ్ళీ గుండె పల్స్ అందింది అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత హార్ట్ నుంచి బ్రెయిన్కి రక్త ప్రసరణ వెళ్ళటం లేదు, సో బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి. సో ఇన్ని ఉంటాయి. మనది ఏముంది, ఈజీగా కూర్చొని మాట్లాడేసేసి అయిపోయిందంట, కానీ వీళ్ళే ఏదో చేస్తారు. కానీ అట్లా ఎవరికి ఉండదు కదా. చివరి ఆఖరి ఒక్క సెకండ్ వరకు కూడా వాళ్ళు కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు, కాపాడాలనే ప్రయత్నం డాక్టర్లు చేస్తారు, ఎలాగైనా కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తారు. ఏ చిన్న అవకాశం ఉన్నా చేజార్చుకోవద్దనే ప్రయత్నం చేస్తారు. అందుకే నోటికి ఏది పడితే అది చిల్లర మల్లరం మాట్లాడకుండా ఉంటే మంచిది. నోరుంది కదా మనకి, మాట్లాడడం ఫ్రీ కదా, ఏమైనా మాట్లాడితే అయిపోతుంది అనుకునే విధానాన్ని ఇంకా మార్చుకోండి. మరణంలో కూడా మీ చెలగాటం ఏంది, మరణంలో కూడా మీ వెటకారం ఏంటి? సో అది ఏదో ఒక రోజు మీ ఇంట్లో కూడా వస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. ఇది మన దాకా రాదులే, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటే చాలా తప్పు. సో ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త వెనుక ఉన్న వాస్తవాలు. పెద్దగా ఏంటో మనం పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి ఆ రోజు ఆ గంట ఇది జరిగింది, ఆ నిమిషం ఇది జరిగింది, ఇవి కాదు, ఉన్నవి జరిగింది ఇది కళ్ళ ముందు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మినిట్ టు మినిట్ అప్డేట్ చూస్తూనే ఉన్నారు. కాబట్టి దీనిపైన చిలువలు పలువలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులని దిగజార్చే విధంగా మాట్లాడడం మానుకోండి.